అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. తులారాశి వారి జాతకుల జీవితంలో జూన్ 19, 20, 21 తేదీలలో మహా అద్భుతం జరగబోతుంది. మీ ఇంటిలో జరిగే ఆ అద్భుతం చూసి, మార్పును చూసి మీరు అసలు ఆశ్చర్యపోతారు. దైవిక శక్తి మీ జీవితాన్ని శాసించబోతుంది. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనులు నిమగ్నమై ఉన్నా సరే, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక పావుగంట సమయం కేటాయించి మీ పనులన్నీ పక్కన పెట్టేయండి. ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము చెప్పబోయే విషయాలను మనసు లోతులకు వెళ్ళే వినండి. ఈరోజు తెలుసుకోబోయే సత్యం మీ గుండెని తాకుతుంది. మీ భవిష్యత్తును బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో, మీ జీవితంలో రాబోయేటువంటి అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ సమాచారానికి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. భక్తితో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ ఇంటికి ప్రతిరోజు, ముఖ్యంగా రాత్రిపూట, ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారో మీకు తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణా కటాక్షాలను ప్రదర్శిస్తూనే ఉంది. కానీ మీరు గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి దానికి కూడా సరైన సమాధానం దొరికినట్టుగా అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు లేడని, మా మీద ఎందుకు పగపట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాల వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవల తులారాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ రాశికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉండడం వలన మీరు జీవితంలో కళ, ప్రేమ, అందం, ఆనందం అనేటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ నక్షత్ర కలయిక వీరి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక లోతును, విభిన్నమైన ఛాయలను అందిస్తుంది. తులారాశి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది త్రాసు. ఈ రాశి చిహ్నమైన త్రాసు కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది వారి జీవన విధానానికి, వారి వ్యక్తిత్వానికి అడ్డం పడుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలు, ప్రతి సమస్యను మీరు ఎంతో సమతూకంతో బేరీజు వేసుకుంటారు. ఏదైనా ఒక తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనతో కుంగిపోతారు లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తులారాశి వారు అలా కాదు. ఎంతటి కష్టంలోనైనా సరే వారిలో నిబ్బరం, సంయమనం చెక్కు చెదరదు. ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని అన్ని కోణాల్లో ఆలోచించి ఒక న్యాయమైన పరిష్కారం వైపు అడుగు వేస్తారు. అదే విధానంగా జీవితంలో ఏదైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు లేదా ఊహించని సంతోషం కలిగినప్పుడు కూడా మీరు గాల్లో తేలిపోవడం, ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను కానీ, వాస్తవికతను కానీ మర్చిపోరు. సుఖమైన, దుఃఖమైన ఒకేలాగా స్వీకరించే స్థితప్రజ్ఞత వీళ్ళకు సొంతం. ఈ రాశి వారిని చూస్తే ఎప్పుడు ప్రశాంతంగా, చలాకీగా కనిపిస్తారు. లోపల ఎంత తుఫాను చెలరేగుతున్నా, ఎంత పని ఒత్తిడున్నా కూడా ఆ ఒత్తిడిని తమ ముఖంలో కనిపించనివ్వరు. వారి ప్రశాంతమైన ముఖం చూసి వీరికి అసలు సమస్యలే లేవు అని ఎదుటి వాళ్ళు అనుకోవడం సర్వసాధారణం. ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు అది ఎంత కష్టమో, ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో వీరికి బాగా తెలుసు. అయినా సరే భయపడి వెనుకడుగు వేయడం వీరి రక్తంలోనే ఉండదు. ధైర్యంగా ఆ పనిని స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసుకుంటారు. వీరి జీవితంలో బ్యాలెన్స్ అనేది ఒక పదం కాదు, అదొక జీవన శైలి. పనికి, కుటుంబానికి మధ్య, స్నేహితులకు, సొంత ఆసక్తులకు మధ్య, సంపాదనకు, ఖర్చుకు మధ్య, ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు. ఈ లక్షణమే వీరిని అందరి ముందు ప్రత్యేకంగా నిలబెడుతుంది. తులారాశి వారికి ఉన్న మరో గొప్ప లక్షణం నమ్మకం. వీరు కనుక మీ జీవితంలోని ఏదైనా ఒక రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని మూడో వ్యక్తికి చేరనివ్వరు. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆప్తులుగా పేరు తెచ్చుకుంటారు.
వీరి స్నేహానికి విలువ కట్టలేం. వీరి జీవితంలో ఒక తులారాశి స్నేహితుడు ఉన్నాడు అంటే మీరు నిజంగా అదృష్టవంతులు. కష్టకాలంలో భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు, అవసరమైతే మీకోసం ఎంత పోరాడానికైనా సిద్ధపడతారు. మీరిచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా న్యాయబద్ధంగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ తులారాశి వారు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి. వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. వారు పక్కన ఉంటే చాలు, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చన్న ధైర్యం వస్తుంది. కొంతమంది తులారాశిని వారు చూసి సాక్షాత్ ఆ భగవంతుడే మనకు తోడున్నాడని భావిస్తారు. ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి వారి సంతోషం కోసం అంతలా తపన పడతారు. ఎంత స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమను పంచడంలో వీరికి వీరే సాటి. ఈ రాశి వారికి జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు. ప్రతి క్షణాన్ని ఒక పండగలా జరుపుకోవాలనుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు. రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడకుండా వర్తమానంలో జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మనసుకు ఏది అనిపిస్తే అది చేసేస్తారు, కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుంటారు. అయితే తమ కుటుంబం సంతోషం కోసం తమ ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఒక క్షణం కూడా ఆలోచించరు. తమ కలలను ఆశయాలను పక్కన పెట్టి తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడతారు. ఈ త్యాగంలో కూడా వారు ఒక రకమైన సంతృప్తిని వెతుక్కుంటారు. వీరికి ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం. గొడవలు, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులున్న చోట వీరు అసలు ఉండలేరు. తమ ఉనికికి, తమ వ్యక్తిత్వానికి గౌరవం ఉండే ప్రదేశంలో, శాంతియుత ప్రదేశంలో జీవించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. వీరి ప్రేమ, వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శుక్రుడి ప్రభావం వల్ల వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. తమ భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు కోపం వీరిలో దీపం ఎక్కువగా అవుతుంది. ఏదైనా విషయంలో సీరియస్ అయ్యారు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటి వారు భయపడేంత కోపం తీవ్రంగా ప్రవర్తిస్తారు. తమ మనసులో అనుకున్నది సాధించడానికి, తమ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇది కొన్నిసార్లు సంబంధాల్లో చిన్నవాటి కలకు దారి తీయవచ్చు, కానీ వారి ఉద్దేశం ఎప్పుడు మంచిదై ఉంటుంది. తమ భాగస్వామిపై ఉన్న ప్రేమ, బాధ్యతలే వారిని అంత తీవ్రంగా ప్రవర్తించేలాగా చేస్తాయి. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లారిపోయి మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకుంటారు. తులారాశి జాతకుల విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు, మధ్యలో వదిలివేయరు. వెనక్కి తగ్గడం, మాట తప్పడం వంటివి వీరి డిక్షనరీలో ఉండదు. వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా అందులో ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వీరి పనితీరు, ప్రణాళికబద్ధమైన విధానం, అందరినీ కలుపుకుపోయే తత్వం వీరి మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాయి. సమాజంలో వీరికి మంచి పేరు, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు, కానీ అవసరమైన చోట తమ గొంతును బలంగా వినిపిస్తారు. వీరి న్యాయబద్ధమైన వైఖరి వల్ల సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దానగుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం కోసం వీరి దగ్గరికి వస్తే కాదనకుండా తమకు తోచిన సహాయం చేస్తారు. ఇతరుని బాధించి చూసి చెలించిపోయే మనసు వీరిది. తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తమ గొప్పతనాన్ని, తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వీరి జీవన విధానం ఎంతో పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉంటుంది. రేపు ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపైన వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. జీవితంలోని ప్రతి దశలోని విజయం సాధించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాల్లో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని ఇష్టపడ్డారు అంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు, ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకుపోవాలని దృఢ సంకల్పంతో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి పోరాడానికైనా సిద్ధపడతారు. తమ మనసుకు నచ్చిన వ్యక్తి చేయి వదిలిపెట్టవలసి వస్తే అది తన ప్రాణం పోయినట్టుగా భావిస్తారు. ప్రేమ బంధానికి, వైవాహిక బంధానికి వీరు అంతటి విలువనిస్తారు. తమ భాగస్వామి తమ ప్రపంచంగా జీవిస్తారు. అయితే వీరిలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత, నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడం.
ప్రతి విషయాన్ని కూడా అతిగా బేరీజు వేయడం వల్ల ఏది సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు మంచి అవకాశాలు చేజార్చుకునే ప్రమాదం ఉన్నది. ఈ యొక్క విషయంలో జాగ్రత్త వహిస్తే తులారాశి వారిని మించిన విజేతలు మరొకరుండరు. ఈ తులారాశి వారు ఎంతటి మంచివారైనా వీరి జీవితంలో అంతటి కూడా మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, ఒక పేజీ తిప్పి చూసుకున్నట్లయితే వీరి జీవితంలో కల్లా ఆ పేజీల నిండా అంతా కూడా తట్టుకోలేని సమస్య, తట్టుకోలేని రాతలు, తట్టుకోలేని కష్టాలు, అంటే వీరి జీవితం మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలను, బాధ్యతలను, కన్నీళ్ళని చూశారు. ఇలాంటి పరిస్థితులను వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరు లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదన పడతారు. ఆ సమయంలో వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్పి ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో కోకొల్లలు. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి గట్టెక్కిన కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లో తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్ ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడు మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకి, మీరు చూపిస్తున్న సహనానికి, మీలో ఉన్నటువంటి మానవత్వానికి, నిజాయితీకి, మీ ధర్మానికి అధినేత్రుడు ఆ మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్య శక్తిని ఒక అభేదమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, త్రుటిలు తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా ఇంటి తిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేస్తాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనిలో నెమ్మదిగా పురోగతిగా అనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో మన ముందుకు రాదు. నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదా వారి ఏదో ఒక శుభ సంకేతంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికి తను తెలియజేస్తుంది. జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోవడం కాదు. ఎందుకంటే తులారాశి వారికి ఉచ్చస్థితిని, శని భగవానుడిని శాంతింపచేయగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంటుంది. తులారాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు. లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితాలం ఊది రావడం, గంటల శబ్దం మెల్లగా అనిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. అవేవి మీ భ్రమ కాదు, సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నా అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలు, హోమాలను ఏవి కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో కూడా ఆ మహాదేవుని పటానికి నమస్కరించుకోండి. ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లైనా జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆనందాలను తొలగిపోయి ఎన్నడూ లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్నైనా సరే భక్తితో సమర్పించి నువ్వులనుతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా,
ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, మీకు తెలియకుండానే మీ నుంచి ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. అలాగే మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితులను విస్మరించకూడదు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజమవుతుంది. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో మరెవరికి ఉండదు. మిమ్మల్ని చూసి అసహ్యపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకున్న దుష్ట శక్తులు మీ దర్దాపులోకి రాలేరు. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరై వారికి ఎదురు తిరుగుతాయి. జూన్ 17 తర్వాత ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. లక్షలు కాదు, మీరు పూర్తిగా కోరుకుంటే కోట్లు సంపాదించే శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది. కాబట్టి మీరు ఏ దిశలో ఉన్న ఎన్ని పనుల్లో తల వండుకలైనా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుని మీ మనసులో నింపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించండి. స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రెండు శక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు. ఈ పరమ సత్యం తెలిసిన తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరు ఆనందపడతారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేమేం చేయలేకపోదామని బాధపడతారు. కానీ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. మహాదేవుడు మీ పాపాలను, కర్మ ఫలాలను, గ్రహదోషాలను అన్నింటినీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయనను శరణు వేడుకోవడమే. మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తీరిక అనేది ఉండదు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు. అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోండి. వారి చరిత్రను, పూజా విధానాలలో అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా అభ్యంతరంగా నెరవేరుతాయి. కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు కూడా పటాపంచలైపోతాయి. ఇక ఈ ఇద్దరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలుగా కూడా ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందుతారు. మీరు కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను ప్రతి మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన సేవే. అర్థమైంది కదండి తులారాశి వారి జీవితంలో జూన్ 17 తర్వాత జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ వీడియో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. ఇది ఇచ్చే ఆ ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నుంచి బయటపడిన వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మాకు అంతకు మించిన మంచి జరుగుతుందని దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహాశివుడి, మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు నోటిఫికేషన్ చేరుతుంది. ఈ ఛానల్ ద్వారా మీకు జీవితానికి ఉపయోగపడే మరికొన్ని గొప్ప విషయాలు, గ్రహ సంచాల ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మిగతా సమస్యలన్నిటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుక్కోవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వ శుభం.